సార్ మెదడు గురించి తెలుసుకున్నాం, హార్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ రెండింటికి మధ్యలో ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి? చూడండి, ఎక్కువ మటుకు ఇప్పుడు మీరు అన్నట్టు పాలు తాగితే హెల్త్కి మంచిది అని చెప్పేసి అసలు రూట్ కాస్లో అసలు లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వాలంటే పాలే. కరెక్ట్గా కాఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు పాలు బ్రెడ్డే ఇస్తారు. అవును, అసలు అది ఇంకా పాయిజన్. అది అంటే వాళ్ళకి అప్పుడే లంగ్స్ ఎఫెక్ట్ ఉంటాయి. లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు మిల్క్ అనేది అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇది లోపల గ్యాస్ట్రిక్ సమస్యలని క్రియేట్ చేయడమే కాకుండా లోపల ఇండైజెషన్ని క్రియేట్ చేస్తుంది, గ్యాస్ ఫామ్ చేస్తుంది, లంగ్స్ని మొత్తం ఫ్లమ్ని ఇంకా ఎక్కువ చేస్తుందండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే కాఫ్ ఉండే వాళ్ళకు ఒకసారి పాలు ఇవ్వండి, సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఇదే పాలలో పసుపు మిరియాల పొడి వేసిస్తారు. అది కొంతవరకు మంచిది అనుకుంటాము, అది కూడా కరెక్ట్ కాదు. మీకు ఖచ్చితంగా కాఫ్కి సంబంధించిన లంగ్స్ సమస్యలు ఏమైనా ఉంటే నార్మల్ వాటర్లో కొంచెం పసుపు వేయండి, కొంచెం మిరియాల పొడి వేసేసి బాగా కలిపేసి బాయిల్ చేసేసి ఉడబోసి ఇవ్వండి, సరిపోతుంది. మిల్క్లో వేయడం కరెక్ట్ కాదు. మిల్క్ అనేది మనం ఒక అడిక్ట్ అయిపోయినాము. టీ కాఫీలకు ఎలా అయితే అడిక్ట్ అయిపోయినామో పాలకి కూడా మనం అడిక్ట్ అయిపోయినాం. ఒక్కసారి ఆ మిల్క్ ప్యాకెట్ మీద వాళ్ళు క్లియర్గా రాసి ఉంటారండి దాని మీద. అది ఒక్కసారి కానీ చదివితే మళ్ళీ పాలు ముట్టరండి అసలు. ఏముంటుంది సార్, ఇప్పుడు దాని మీద ఒక లేబుల్ ఉంటుంది చూడండి, బాగా అబ్జర్వ్. ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకోండి, బ్లాక్ కలర్ లో లేబుల్ ఉంటుంది, ఒక స్టిక్కర్ లాగా. బ్లాక్ కలర్ ఉంది అంటే అది డేంజర్ అని అర్థం. చూడం. ఇప్పుడు మనం ప్యూర్ వెజిటేబుల్స్ హోటల్స్ లో గ్రీన్ మార్క్ పెడతాం, ఒకటి గ్రీన్ చుక్క ఎక్కడైనా పెడితే ప్యూర్ వెజ్ అని చెప్పేసి అనుకుంటాం మనం. అలా దాని మీద చూడండి, గ్రీన్స్ అనేటివి ఎక్కడ ఏ పాల ప్యాకెట్ మీద గ్రీన్ లేబుల్ అనేది ఉండనే ఉండదు. ఒక బార్కోడ్ లాగా ఉంటుంది, అది కంప్లీట్లీ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది గ్రీన్ కలర్ లో ఉంటే పాల ప్యాకెట్లు మార్కెట్లో ఎక్కడ ఇప్పటి వరకు లేవు. పెద్ద పెద్ద కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు. అలాంటి పాలు కూడా కల్తీ పాలనే చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా అండి, మన హైదరాబాద్లో 5 లక్షల మంది ఒక 5 లక్షల మంది ఉన్నారు. ఒక మనిషికి యావరేజ్గా ఒక 300 ml 250 ml మిల్క్ అనుకుందాం, ఓకేనా? ఎన్ని లీటర్లు అవుతుందండి? అన్ని గేదెలు ఎక్కడున్నా, అన్ని పాలు, అన్ని ఆవులు ఎక్కడున్నాయి చుట్టుపక్కల, మీరు సరౌండింగ్ మొత్తం సిటీ మొత్తం ఆవులన్నీ కలిపితే కూడా మనం కంపేర్ చేస్తే 1%, 10% కూడా కాదు. మరి మిగతా పాలన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఆడపిల్లలకు చాలా గారాబం చేసి పాలు పెరుగు పెడుతున్నారు, అందుకే 10 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. 10 yearsకి మెచ్యూర్ అవ్వడానికి రీజన్ మెయిన్ పాలే. పాలు పెరుగన్నం గారాబం చేసి పెరుగన్నం, కూతురు పెరుగన్నం తప్ప ఏం తినదని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదండి. పాల మీద కూడా కొంచెం అవేర్నెస్ రావాలి. గేదె పాలు దొరికితే తీసుకోండి. అంటే ఆడపిల్లలు మీరు ఇందాక అన్నట్టు అలా ప్రీ మెచ్యూర్ అవడానికి మెయిన్ కారణం 100కి 100% ఫస్ట్ పాలే. ఫస్ట్ పాల వల్లనే వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇంకోటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండే వాళ్ళకు ఆ మిల్క్ ప్రొడక్ట్స్ తినాలనిపిస్తుంది. మిల్క్ ప్రొడక్ట్స్, ఒకటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది వాళ్ళకి. తింటే పెరుగన్నం తింటారు, లేదంటే మంచిగా స్పైసీగా తింటారు. అంటే వాళ్ళ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయని అర్థం. లంగ్స్ ఒక్కసారి ఇన్బ్యాలెన్స్ అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. సరే, ఈ ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో ఏ విధంగా, ఇంట్లో ఉన్న వంటింటి ఉంటాయి కదా, ఆ చిట్కాలు ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పాలలో కాకుండా నార్మల్ వాటర్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పౌడర్ వేసుకొని బాగా బాయిల్ చేసేసి వడబోసుకొని తాగేయడం. దీనివల్ల లంగ్స్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ప్రతిరోజునే తీసుకోవచ్చు, డైలీ తీసుకోవచ్చు, కానీ లిమిట్ గా తీసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసానంటే కాదండి, కరెక్ట్ గా ఒక మనిషికి ఒక చిటికెడు, ఒక 3 ఏళ్ల నుంచి ఎంత పసుపు వస్తుంది అంత, 3 ఏళ్ల నుంచి ఎంత వస్తుంది అంత మిరియాల పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకొని తినడం వల్ల లంగ్స్ని మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్కి ఇది రొటీన్గా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇలాంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండొచ్చు అనమాట. ఇందాక హార్ట్ కూడా ఏమైనా ఉన్నాయి సార్? అంటే మీ దాకా రావాలి అనుకున్న వాళ్ళు, ఎట్లాగైనా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు వస్తారు. ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో, వాటిని క్లియర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా చిట్కా చెప్తారు? అదే అండి, ఇప్పుడు ఇందాక కూడా మీకు ఇంగువ గురించి చెప్పాను నేను. కరెక్ట్గా ఈ ఇంగువ కరెక్ట్గా రెగ్యులర్గా వాడడం వల్ల, అది ఎలా వాడాలి? అదే అంతే, ఇప్పుడు వంటల్లో వాడుతున్నారు కదా, వాడండి అలాగే. కానీ ఆయుర్వేదాలు ఎలా ఉంటుంది అంటే, ఈ ఇంగువ మైనం ఉంటుంది, అది ఇంకా కాస్ట్లీ ఉంటుంది, ప్లస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఇంగువతో చేసే మెడిసిన్స్ మీరు చేసుకోలేరు, అది మేము దానికి ప్రాపర్గా ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి చేస్తాం. కానీ రెగ్యులర్గా ఇంట్లో మాత్రం హార్ట్కి సమస్యల్ని దూరంగా ఉండాలంటే బేసికల్గా ఈ స్పైసెస్కి సంబంధించిన, అంటే ఈ స్పైసెస్ ఎప్పుడైనా సరే తినడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది, ఫ్యాట్ అనేది కరిగిపోతుంటుంది హీట్కి. కానీ ఇది ఎక్కువ తీసుకుంటే కూడా ప్రమాదమే కాబట్టి లిమిటెడ్గా. ఇప్పుడు మసాలా దినుసులు ఉంటాయి, దాల్చిన చెక్క ఒకటి హార్ట్కి చాలా మంచిది, ఒక్క లవంగ,
ఒక్క లవంగ, ఒక దాల్చిన చెక్క, ఓకే. కొంచెం మిరియాల పౌడర్ కొద్దిగా, ఈ మూడింటిని ఒక వాటర్లో వేసి బాయిల్ చేసి డైలీ ఒక సిరప్ లాగా, ఓకే. ఒక టీ తాగే అలవాటు ఉంటుంది, టీ తాగే అలవాట్లో కొంతమందికి మానేయలేకపోతారు, అవును. కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఉండే వాళ్ళకు ఈ జస్ట్ మిరియాల పౌడర్, లవంగ, ఓకే. ఈ 3 ఇవన్నీ వేసేసుకొని బాగా బాయిల్ చేసి ఉడబోసుకొని దాన్ని ఒక మంచిగా తాగేసారంటే ఓకే. హార్ట్ సమస్యల నుంచి కూడా దూరం, కొలెస్ట్రాల్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అనమాట. ఓకే. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడితే కూడా సరిపోతుంది. ఓకే. కానీ చాలా మంది ప్రాబ్లం ఎక్కడంటే ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంట్లో వాళ్ళ సమస్యకి వాళ్ళే ఇబ్బంది పడతారు. ఏమైనా అయిందంటే లేదు ఇది చేసుకునే దానికి బదులు డాక్టర్ని కలిసేస్తే సరిపోతుంది అనమాట. ఒక 1 వీక్ 10 days వాడి చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి సిన్సియర్గా అదే టాబ్లెట్ ఇచ్చామనుకోండి, డైలీ మార్నింగ్ ఈవినింగ్ వేసుకోమంటే ఖచ్చితంగా వేసుకోండి. ఈ సిన్సియారిటీ అనేది రావాలి. చాలా మందిలో షుగర్ టాబ్లెట్లు వేసుకోమంటే రోజు వేసుకుంటారండి. మా దగ్గరకు వచ్చే సమస్యలు జనరల్ సమస్య చెప్తున్నా ఒకటి మీకు. టాబ్లెట్ షుగర్కి బీపీకి టాబ్లెట్ వేసుకోమంటే ఒక బయట ఉన్నానండి నేను, లేదంటే టాబ్లెట్ జేబులు వేసుకొని పోయి బయట 2 బిస్కెట్లు ఒక టీ తాగేసైనా టాబ్లెట్ వేసుకుంటాడు. అవును. ఆయుర్వేద మెడిసిన్స్ వేసుకోమని చెప్పేసానంటే బయటకు కాదు కదా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సరిగ్గా వేసుకోరు. అంటే ఈ మోడర్న్ సిస్టమ్ ఉన్న సిస్టమ్కి ప్లస్ ఆయుర్వేదంలో ఉన్న సిస్టమ్కి ఇక్కడే తేడా వస్తుంది. కాబట్టి కంఫర్టబుల్గా మన కంఫర్టబుల్ చూసుకొని ఫీల్ అవ్వాలి ఏదైనా సరే. అంటే ఆయుర్వేదాన్ని కూడా కొంచెం మనం ఇప్పుడు ఏముంది, ఇది 2025లో ఉన్నాం మనం. 150 సంవత్సరాల కింద వచ్చిన ఈ మోడర్న్ సిస్టమ్ గొప్పనా, ఎన్నో ఏళ్ల కింద ఉన్న ఆయుర్వేద గొప్పనా? చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఆయుర్వేదం దాకా రావట్లే ఎవరు. చాలా మంది ఆయుర్వేదం మంచి మంచి డాక్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదండి ఇది పద్ధతి. చదవండి, మీరు చదువుకున్నారు ఓకే, మంచి డిగ్రీ చేసిరు, మంచి పిహెచ్డి చేసిరు, మీకు మెడికల్ నాలెడ్జ్ బాగుంది. అదే నాలెడ్జ్ కొంచెం నేచర్ మీద కూడా పెట్టండి. కొంచెం అన్నీ తినేసి టాబ్లెట్ వేసుకోమండి, ఇంకేముందండి. డిసీజ్ ఎప్పటికి తగ్గవు, ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అలా కాదండి, ప్రతి డిసీజ్ని కూడా రూట్ కాజ్ నుంచి తగ్గించుకునే అవకాశం ఒక ఆయుర్వేద నేచర్లో మాత్రమే ఉంది. ఏ సిస్టమ్ కూడా చెప్పలేదండి. కొన్ని వేల సంవత్సరాల కింద మీకు ఒక బాడీని అనలైజ్ చేయాలంటే ఒక ఆయుర్వేద డాక్టర్ మొత్తం A to Z, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఒక ఆయుర్వేద డాక్టర్ చూస్తున్నారు. కానీ ఇదే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఈ మోడర్న్ సిస్టంలో ఎంతమంది డాక్టర్ని కలవాల్సి వస్తుంది? డిపార్ట్మెంట్స్ మారిపోయినాయి. కానీ అంత అవసరం లేదండి. అంతగానం ఒక బాడీని అనలైజ్ చేయాలంటే చాలా నాడి పట్టుకుంటే తెలిసిపోతుందండి. అలాంటి నాడి విద్యని ఎక్కడ కనుమరుగైపోయిందండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడున్న ఆయుర్వేదాలు కూడా చాలా మంది నా పల్స్ చూడట్లేదు తెలుసా, స్టెథోస్కోప్ వేస్తూ స్టెత్తో చూస్తున్నారు. అసలు స్టెత్ వాళ్ళకి తెలిసేది ఏంటి అండి, ఎమోషన్స్ కూడా తెలుస్తాయండి. నాడి పట్టినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది కూడా తెలుస్తుంది. అంత ఫోకస్ ఉంటుంది నాడి విద్యలో. ఈ నాడి విద్య ఈరోజు చాలా మంది సీనియర్ డాక్టర్స్ కూడా చేయట్లేదు. అవేర్నెస్ కావాలండి దీనిలో మీద అంతే.